హతాశుడైపోయాడు. ఒక బాణంతో మారీచుడు మటుకు వెళ్ళి పోయి ఎక్కడ లంకలో పడ్డాడు. ఎందుకంటే వాటితో చాలా పని ఉన్నది ముందు, కాబట్టి వాడిని మటుకు బాణంతో పంపించేశారు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి పంపించేశారు. కానీ సుబాహుడు మటుకు అక్కడే ప్రాణత్యాగం చేశాడు. అట్లా వాళ్ళిద్దరిని వధించటంతో ఆ యజ్ఞం పరిపూర్ణమైంది. పరిపూర్ణమైన తర్వాత ఈ యజ్ఞానికి ఎవరు వచ్చారంటే చాలా పెద్ద పెద్దలందరూ కూడా వచ్చారండి. మరి నాతిక్రాంతం మునిశ్రేష్ట యత్కర్తవ్యం కృతం మయా సంగత మునినా పత్ని భార్గవేణేవ రేణుకా. చితానందుడు అనేటువంటి ఒక ఆయన ఈ యజ్ఞం చూడటానికి జనక మహారాజుతో సహా వచ్చాడు. జనక మహారాజు కూడా ఈ యజ్ఞానికి పిలువబడ్డాడు. అందరినీ పిలిచారు. యజ్ఞం అనేటప్పటికీ, యాగం అనేటప్పటికి అందరినీ పిలుస్తారు కదా, అలాగే పిలిచేటప్పటికి యజ్ఞం చూడటానికి జనక మహారాజు అక్కడికి వచ్చారండి. ఆయన ఏదో చాటింపు వేశాడు, లేకపోతే ఏదో అంటారు. కానీ వాల్మీకి రామాయణంలో చెప్పబడింది ఏమిటంటే, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే యాగరక్షణార్థమే రామలక్ష్మణులు అక్కడికి వస్తుంటే ఇదంతా కూడా విశ్వామిత్రుడు చేసినటువంటి ఏర్పాటు అన్నమాట. ఎవరెవరిని పిలవాలి, ఎందుకు పిలవాలి, ఎక్కడికి పిలవాలి, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన జనక మహారాజును కూడా పిలిచాడు. చాలా రాజులు వచ్చారు, చాలామంది వచ్చారు. దాంట్లో కూడా జనక మహారాజు కూడా వాళ్ళ యొక్క పురోహితుడైనటువంటి శతానందుడితో సహా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మామూలుగా ఉండడు కదా, చూశారు వీళ్ళు చాలా, వీళ్ళని చూస్తుంటేనే కనుళ్ళు సరిపోవట్లేదు కదా. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని పాదన్యాసం చేయగానే ఆ పాదన్యాసం చేస్తుంటేనే వీళ్ళ కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. అట్లాంటి రామచంద్ర ప్రభువుని చూసి జనకుడు ఆయన చాలా గర్వపడ్డాడు అనమాట. చాలా విషయం అక్కడ ఎట్లా ఉంటుందంటే, మనం ఎప్పుడు కనకన రుచినరా కమలనైనా నా కళ్ళు సరిపోవట్లేదు అన్నాడు జనక మహారాజు ఆయన చూసి. అట్లాంటి స్వామిని చూసి వీళ్ళని కూడా మిథిలా నగరానికి తీసుకురండి అని చెప్పి విశ్వామిత్రుడికి చెప్తాడు. అప్పుడు అట్లాంటి శ్రీరాముడు అవన్నీ కూడా విన్నాడు. ఏదో శాపం ఇవ్వాల్సి వచ్చింది, నువ్వు అక్కడ ఉండిపో అన్నాడు. ఆయన గౌతముడు కాస్త ఇంద్రలోకానికి వెళ్ళిపోయి ఈవిడిని ఇక్కడ అట్టిపోయాడు. వైకుంఠాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఈయన ఇక్కడ అట్టిపోయాడు. ఎప్పుడైతే ఈవిడ ఇక్కడ ఉన్నదో ఆవిడ ఎలా ఉన్నదంటే ఎవరికి ఆవిడ రూపం కనబడదు, కానీ ఆవిడ అక్కడే ఉన్నది, మాయా రూపంలో ఉండి ఎప్పుడు నిరంతరం అహోరాత్రం కూడా ఆవిడ నిష్ఠా నియమాలతో ఒక అనుష్ఠానంతో ఆవిడ అక్కడ ఉన్నది. ఉన్నటువంటి అహల్యని, అహల్య అంటే అహల్యన్ ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలట, అన్ని పాపాలు పోతాయి. మీకు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కూడా గుడి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు రామాయణం విన్న, కన్న లేదా చదివిన మనకి ఈతి బాధలన్నీ పోతాయని చెప్పారు. అంటే నేను వేరే లౌక్యం చెప్పడం కాదు దీంట్లో విశేషం. నేను చదువుతున్నాను, నీకు చెప్పాలి కాబట్టి నేను చదవాలి కదా. నేను చదువుతున్నప్పుడు ముందు పెద్దలు రాసినటువంటి వాక్యం ఏమిటంటే, దాంట్లో రామాయణం విన్నప్పటికీ కూడా మన కోరికలన్నీ తీరుతాయని. మన కోరికలు ఏమి కోరికలండి? మనం బాగుపడాలి, మనతోటి ఉన్నవాళ్ళు బాగుపడాలి. వారి కోరిక అదే కదా. పూజారి కోరిక ఏమిటి? పూజారి కోరిక సర్వే జన సుఖినో భవంతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణం వస్తు, అంతే కదా. మనం కోరేది అదే కదా. ఆ క్వాలిటీ ఉండాలి మనకి. ఆ క్వాలిటీ ఉంటే ఏమవుతుంది, మనం ఇంకోళ్ళకి మనం ఉపదేశం చేసే స్థితికి ఎదుగుతాం అనమాట. ఆ క్వాలిటీ సంతరించాలంటే రామాయణం వినాలి, రామాయణం చదవాలి. అట్లా ఈ గౌతముడు ఎప్పుడైతే ఈ విధంగా శపించాడో దీన్ని ఈయనకి తెలిసి ఈ విషయం ఎవరికి, మన విశ్వామిత్రుడికి అక్కడికి తీసుకెళ్తాడు. ఆ పాదచరణాలు ఆయన అక్కడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ పాదాల యొక్క ధూళి ఆ సోకి ఆవిడ పతివ్రతామూర్తి నుంచి నమస్కరించింది, ప్రణమిల్లింది రామచంద్ర మహారాజు. ప్రణమిల్లేటప్పటికీ ఆ యొక్క దేవతామూర్తిని చూసి
ఆవిడ అచ్చెరువు ఉంది అనేక స్తోత్రాలు చేసిందనమాట రామచంద్రమూర్తిని. రామచంద్రమూర్తిని చూసేటప్పటికి రాముడికి తెలుసు ఆవిడ అహల్యాదేవి అని తెలుసు, ఆవిడ యొక్క పరిస్థితి తెలుసు. కాలుతో తన్నిందని కాదు, కాలుతో తన్నారని కాదు, కాలు యొక్క ధూళి అట్లా తగిలేటప్పటికీ ఆవిడికి ఆయన ఇచ్చినటువంటి ఆ శాపం ఏదైతే ఉందో శాప విముక్తి పోయింది. గౌతముడు అప్పుడే చెప్తాడు, ఇక్కడ రామచంద్రమూర్తి వారు వస్తారు, వారు వచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది, అంతవరకు నువ్వు ఇక్కడ భగవద్ధ్యానం చేస్తూ ఉండని చెప్పారు. అలా చెప్పేటప్పటికీ ఋషిప్రోక్తమైనటువంటి ఆ మాటలు విని మరి అక్కడే ఉండిపోయాడు. ఆవిడ మరి విశ్వామిత్రుని చేత రామచంద్రుడు ఆ విధంగా అహల్య వద్దకు వెంటనే గౌతముడు వచ్చేసాడు వైకుంఠం నుంచి. ఎందుకంటే మనం కూడా చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు అంటే నేను ఎప్పుడూ అట్లా పోను, చాలామంది చూస్తూ ఉంటారు, ఎవరో వస్తున్నారంటే ముందే పరిగెడతారు, వాడు చూస్తాడో మాట్లాడతాడో తెలియదు మనకి, కానీ ముందే పిలవకొని పేరంటానికి వీళ్ళు వెళ్ళిపోతారు. ఏదో లేనిపోయిన కాగితాలన్నీ ఇస్తారు, వాడు చేయడు పెట్టరు. ఇట్లా నేను 4 ఏళ్ళు మోసపోయాను. చాలా ఎట్లా అంటే అలా నమ్మకూడదు, జీవితంలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక పాఠం నేర్చుకున్నాను అన్నమాట. అలా ఎవరిని కూడా ఈ దీనికి ఒక ఉదాహరణ కూడా ఉన్నది. నరరాజుని ఎవరైనా ఈ అధమాధముల్ని నమ్మకూడదండి, దైవాన్నే నమ్మాలి. దైవాన్ని విడిచిపెట్టి వీడిని పట్టుకుంటే, నరుణ్ణి పట్టుకుంటే నరకమే ప్రాప్తం మనకి. దైవాన్ని పట్టుకుంటే మనకి ఇటువంటి నరకాలన్నీ ఉండవు, మనకేం కావాలో అది ఇస్తాడు వాడు. అది అహల్యకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఆవిడికి శాపగ్రస్తురాలైనప్పటికీ కూడా తపస్సు చేసుకుంది. చాలామంది మనం కష్టాల్లో ఉంటాం, అనేక కష్టాలు వస్తున్నాయండి. అనేక కష్టాలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు రామనామం చేసుకో, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకో, కష్టాలు పోతాయి. అవి కష్టాలు పోతాయా అంటే పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది, కష్టాలు పోతాయి. అది దానికి ఉదాహరణ ఎవరంటే అహల్య శాప విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే రామచంద్రుల వారి యొక్క దివ్య సాక్షాత్ దర్శనం, ఆ పాద చరణార విందం ఆవిడికి కలిగిందో, ఈ అనుభూతి ఏకంగా గౌతముడు కూడా పొందుతున్నాడండి. ఆయన వెంటనే కిందకి వైకుంఠానికి కిందకు వచ్చేసి మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారికి పాదాభివందనం చేసి శుశ్రూషలు చేసి అన్ని సపర్యలు చేసి మమ్మల్ని మీరు మా యొక్క జన్మ చరితార్థమైందని చెప్పి అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు. అలా జనక మహారాజు యొక్క యజ్ఞం మరి ఏకాంతం వాళ్ళ యొక్క సంభాషణ